శుభోదయం. గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణవన్నోతిభిస్సీదసాదనం. మహాగణపతయే నమః. నిన్న సంకష్టహర గణపతి వ్రతం ఏవైనా కారణాల చేత అనుసరించని పక్షంలో ఈ రోజున చవితి ఉన్న కారణం చేత ఈరోజు కూడా గణపతిని అర్చించుకొనవచ్చును. ఇది ఈనాటి విశేషం. అలాగే ఈనాటి మరి ఒక విశేషం ముక్కనుమ. ఈ రోజున మాంసాహారులకు ప్రత్యేకంగా పండగ అని కూడా చెబుతారు. సంక్రాంతి పండుగను ఇలా పెద్ద పండుగగా 4 రోజుల పాటు పాటించడం ఒక సంప్రదాయం, ఆచారం. భోగి భోగభాగ్యాలను కలిగించేది. సంక్రాంతి కొత్త వెలుగులతో జీవితానికి ఆనందాన్ని తెచ్చేది. కనుము బంధువులతో మిత్రులతో భోజనములు చేస్తూ ఇంటిలో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడిపేది. ముక్కనుము ఈ చుట్టాలు పక్కాలు బంధువులతో మరింత ఆనందంగా ఆహ్లాదకరంగా ప్రీతిదాయకమైనటువంటి భోజనాదులను చేస్తూ ఉండవలసిన పండుగ. ఈ రోజున బొమ్మల కొలువుకు ఉద్వాసన చెప్పడం, ఇది ఈ పండుగలో ఉండేటటువంటి అంతరార్థం. నిజానికి భోగి పండుగ నాడు మొదటి రోజున మనం బొమ్మల కొలువును ఏర్పాటు చేశాం. భోగి ఉదయం గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ ఉత్సవాదులతో భాగంగా, అలాగే 7 తంతెలలో మత్స్యకూర్మ అవతారాదులు, సమాజంలో వచ్చేటటువంటి మార్పులు, ఇతర దశావతారాల చిత్రాదులు అన్నింటికీ కూడా ఒక్కొక్క తంతె ఒక్కొక్క లోకానికి ప్రతీకాత్మకంగా 7 తంతెలలో వరుసగా ఇలా ఏర్పాటు చేసిన పిదప ఈ 3 రోజులు కూడా బొమ్మల కొలువులు నిర్వహించుకున్నాం. 4వ రోజు ఈ రోజున ఆ బొమ్మల కొలువులకు ఉద్వాసన చెప్పడం. ఇది కూడా లక్ష్మీదేవికి స్వరూపంగా భావన చేయాలి. బొమ్మల కొలువును సంక్రాంతి పండుగలో ఇలా ఏర్పాటు చేయడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, చిన్నారి బాలబాలికలకు సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయం, మనవైన కథలు, పౌరాణిక వైజ్ఞానిక అంశాలు, పురాతన పౌరాణిక కథలలో ఉండేటటువంటి సూక్ష్మాంశాలు, విభిన్న కోణాలు, వినూత్న అంతరార్థాలు ఇవన్నీ కూడా తెలియజెప్పే విధంగా బలిచక్రవర్తి, వామనుడు ఈ 2 బొమ్మలు పెట్టాం. ఉదాహరణగా మాట్లాడుకుంటే పిల్లలు అడుగుతారు, ఈ చిన్న బొమ్మ ఏమిటి, ఈ గొడుగు పట్టుకున్న పిల్లవాడేమిటి, అంత పెద్ద చక్రవర్తి ఇంత చిన్నగా ఉన్నాడు, బాలుడుగా ఉండే ఈ వామనుడిని ఇంత పెద్ద విగ్రహం పెట్టారేమిటి నాన్న అని అడిగాడే అనుకుందాం. అనగానే వాడికి మనం ఆ బలిచక్రవర్తి వామన అవతార కథ అంతా కూడా చెప్పాలి. ఆది శ్రీ సతిగొప్పుపై అలా మొదలుపెట్టి ఆయనకు ఆ బలిచక్రవర్తి ఎలా ఇచ్చాడో 3 అడుగుల నేల, ఇంతింతే విటంత ఏమురిదానంతేనే ఓ వీధి పైనంత ఎలా పెరిగాడు ఈ వామనుడు, ఇలా కథలు చెప్పడం. ఈ ఒక కథ మాత్రమే కాదండోయ్, స్తంభంలో నుంచి హిరణ్యకశ్యపుడిని ఏ విధంగా సంహరించే నిమిత్తమై ఆ స్వామి నరసింహుడు ఆవిర్భవించాడో, సీతారామ లక్ష్మణుడు బొమ్మ చూపించి రావణాసు కథ చెప్పడం. ఒక్కొక్క కథకు ఒక్కొక్క బొమ్మ ప్రతీకాత్మకంగా ఈ బొమ్మలో ఉండేటువంటి ఈ బొమ్మలను ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలకు పౌరాణిక విజ్ఞానం, వర్తమాన జీవిత అంశాలు రెండింటినీ కూడా సమన్వయం చేసే విధంగా చెప్పగలగడం ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేయడంలో ఉండేటటువంటి అంతరార్థంగా మనం భావన చేయాలి. భోగినాడు ఏర్పాటు చేసినటువంటి బొమ్మల పండుగ కొలువు ఈ రోజున ముక్కనుమ రోజు స్వస్తి ప్రజాభ్య వెళ్ళవలసింది అన్నట్టుగా గచ్చగచ్చ సర్వశ్రేష్ఠ అంటూ ఆ బొమ్మల కొలువులో ఉండేటటువంటి లక్ష్మీదేవిని ఉద్వాసన చెప్పి మళ్ళీ బొమ్మలను యథాప్రకారం ఎక్కడ తీసుకువచ్చామో అక్కడ ఏర్పాటు చేయడం. అందులో పెట్టిన ఆ పసుపు ముద్ద గౌరమ్మను ఇంటి యజమానురాలు అరచేతిలో పెట్టుకొని నీరు పోసి 2 చేతులు ఇలా రాచి చెంపలకు మొహానికి అలదుకోవడం, లక్ష్మీ స్వరూపం ఉట్టిపడే విధంగా ఇంటి యజమానురాలు ప్రవర్తించడం, ఇంటిల్లి పాది ఆనందంగా ఉండడం. ఈ ఇంటికి ఇరుపక్కల చుట్టుపక్కల ఉండేటటువంటి ముత్తైదువలు, సువాసిని స్త్రీలు, కన్యకామణులు, బాలికలు స్త్రీలందరినీ కూడా పిలిపించి వారికి తమలపాకులు, జామె పండు తాంబూలం అందచేయడం. ఇది ఈ ముక్కనుమ పండుగను నిర్వహించుకోవలసినటువంటి విధానం. అలాగే ఈ రోజుతో బంధువులు దూరం ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎవరైనా వెళ్ళి వస్తాము అంటే శుభస్య శీఘ్రం వెళ్ళి మళ్ళీ రావాల్సింది అంటూ వీడు కొలపడం. వీడు అంటే ప్రాంతం, హద్దు. ఆ ప్రాంత హద్దు నది, అక్కడి దాకా వెళ్ళి వారిని సాగనంపి రావడం వీడు కొలపడం. ముక్కనుమ పండుగ నాడు ఇవి మనం ఆచరించవలసినటువంటి విధి
విధానాలు. ఇక నుంచి మళ్ళీ మనం ప్రత్యేకించి ఆహార పదార్థాలలో భాగంగా నువ్వులను తప్పనిసరిగా ఆహారంగా తీసుకోవాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. ఈరోజు మొదలుగా ఉగాది వరకు ప్రతిరోజు కూడా ఏదో ఒక కారణాన్ని మిషను పెట్టుకొని నువ్వులను ఆహారంలో వినియోగించాలి. రాబోయేటటువంటి ఏకాదశి షట్ తిల ఏకాదశి. ఏకాదశి నాడు కూడా నువ్వులను వినియోగించాల్సినటువంటి కాలం ఈ కాలంలోనే వస్తుంది. కారణం ఏమిటి అంటే క్రమేణా చలి బాగా ముదురుతూ ఉండడం. ఈ పిమ్మట కాలానికి రథ సప్తమి కాలానికి చలి పూర్తిగా తొలగిపోతుంది. అంతవరకైనా మనం నువ్వులను వినియోగించాలి. ఈ ముక్కనుమ నాడు తప్పనిసరిగా సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు లేదా నువ్వులు వేసి చేసినటువంటి రొట్టెలు, ఈ రోజున నువ్వుల రొట్టెలు అంటారు, తప్పనిసరిగా తినాలి. సంక్రాంతి, కనుమ ఈ రోజున చేసిన ఆ రొట్టెలు ఒకరోజుగా అంటే నిన్న చేసినవి ఈ రోజున అవి పాచి పదార్థాలు కావు, ఈ రోజే తినాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. ప్రత్యేకించి సజ్జలు ఒక ధాన్య విశేషం. ఈ సజ్జలు అనబడే ధాన్య విశేషంతో చేసిన రొట్టెలను ఈ రోజున తప్పనిసరిగా ఆహారంగా తీసుకోవాలి అంటుంది తెలుగువారి సంస్కృతి. ఈ సజ్జ రొట్టెలకు గుమ్మడికాయ కూర లేదా వంకాయ కూర, దీనిపైన నెయ్యి లేదా వెన్న వేసుకోవడం, ఏ పదార్థంతో అదరువుగా మనం స్వీకరించాలో కూడా నియమంగా చెప్పేవే మన పండుగలు. సజ్జ రొట్టెకు మనం అదరువుగా తీసుకోవలసినటువంటివి గుమ్మడికాయ లేదా వంకాయ. ఇవి రెండు కూడా మనలో నంజు పదార్థాన్ని పెంచి పోషిస్తాయి. అంటే జీర్ణశక్తికి కించిత్తు ఇబ్బంది కలిగించే అంశాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించేటటువంటి ఈ పదార్థాలు కనుక సజ్జ రొట్టెలు ఈ పండుగ నాడు తప్పనిసరిగా తీసుకోవాలి అంటుంది సంప్రదాయం. క్రమేపీ మనం పగటి కాలాన్ని పెంచుకునే విధంగా ప్రయాణిస్తున్నాం. ఈ రోజున మనం గణపతిని ఆరాధన చేద్దాం. మనలో ఉండేటటువంటి బుద్ధి, వాక్కు, చాతుర్యము, వివేకము, విజ్ఞానము, ఆలోచించే శక్తి, స్ఫుటమైనటువంటి గ్రహణ శక్తి, ధీశక్తి అన్నింటికీ కూడా మూలాధారం గణపతి కనుక గణపతిని అర్చించినందువలన మనలో కూర్చునే శక్తి కూడా వస్తుంది. కాబట్టి యథాశక్తి ఈ రోజున మనం గణపతిని కూడా అర్చిద్దాం. సోమవారం కాబట్టి శివారాధన చేస్తే కూడా క్షేమమే. దైవం ఒక్కటే, విభిన్నమైన నామాలతో మనం కొలుచుకుంటూ ఉంటాం, పిలుచుకుంటూ ఉంటాం. ఆ దైవం అనుగ్రహంతో మనమందరం ఆనందంగా ఉందాం, లోకంలో ఉండే సకల క్షేమము కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.